బంగ్లాదేశ్ కి సంబంధించిన ఇంటర్నేషనల్ బ్రేకింగ్ చూస్తున్నాము. బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా సరే ఆందోళనలు మాత్రం ఇంకా ఆగడం లేదు. ఆందోళన నేపథ్యంలో ప్రాణాలు కోల్పోతున్నారు ప్రజలు. దీంతో ప్రాణ భయంతో బంగ్లాదేశీయులు భారత్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బంగ్లాదేశ్ ను వదిలి భారత్ లో ఆశ్రయం పొందేందుకు వందలాది మంది సరిహద్దుకు చేరుకుంటున్నారు. కాగా వారిని బీఎస్ఎఫ్ అడ్డుకుంటోంది. చాలా మంది బంగ్లాదేశీయులు తమ ఇళ్లను వదిలి ఆశ్రయం కోసం భారతదేశానికి వస్తున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దుకు చేరుకుంటున్నారు. శరణార్థులు భారత్లోకి ప్రవేశించేందుకు అనుమతి కోరుతున్నారు. ఇటు సీతాల్కుచ్లోని పఠంతులిక బంగ్లాదేశీయులు చేరుకుంటున్నారు. అయితే భారత్కు అనుకూలంగా నినాదాలు చేశారని కూడా తెలుస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్లో భారతీయులు ఇతర వర్గాల భద్రతా పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీను వేసింది. బంగ్లాదేశ్ అధికారులతో ఈ కమిటీ నిరంతరం సంప్రదింపులు చేస్తుంది.